తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. Okay. Sir, please, sir. Sir, please. బేసికలీ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది, బైండ్ ఓవర్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం, అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్, అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూ కూడా బాడీలీ అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూ సేవ్ కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 1313 మాత్రమే బాడీలీ అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం 107 సిఆర్పిసిలో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, 110లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ కూడా చేయటం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు. నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లాగే గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్ళు కనుక ఈ జిల్లాలో పని చేసుంటే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు పనికిరారు. వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ, డీసీఆర్బీకి కానీ, డిటీసీకి కానీ, డిటిఆర్బీకి కానీ మాత్రమే పనికొస్తారు. సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయటమే కాకుండా అటెండెన్స్ పెట్టడం, వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ వర్క్కు సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్పీ గారు డిస్టిక్ గురించి మనం ఎస్పీ గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది. అంతే, బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. వీ హ్యావ్ టు బీ ఆన్ టోస్ బికాజ్ ఇక మనకు ఇప్పటి నుంచి పని చేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము, అంతకుముందు గత 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా, లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి పట్ల మనం స్టడీ చేయటము. ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెడితే బాగుంటుంది, ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సమీక్ష జరిగింది. దీంట్లో ఒక ప్రాంతం అని కాదు, ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు. అన్ని చోట్ల ఎవడైతే డీవియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డ మంచిదే కదా. అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది.
నంబర్ 1. నంబర్ 2, గత 12 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 5 గంటల నుండే చెత్త వాహనాలు బయటకు వెళ్లనివ్వకుండా కార్పొరేషన్ కార్యాలయం ముట్టడించారు. పోలీసుల రాకతో యుద్ధ వాతావరణం నెలకొంది. Silence. స్పందించి మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఆలోచించి చర్చల లోపల పరిష్కారం చేసే ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు ఏమీ స్పందన లేదు. మమ్మల్ని అరెస్ట్ చేయటాలు, ఇబ్బందులు పెట్టాలు చేస్తున్నారు. కానీ ఈ అడుగుగానే మరి రోడ్డును పడ్డారో వీళ్ళ సమస్యని పరిష్కారం చేద్దాం అనే ఆలోచన అయితే ఎవరికి రావట్లేదు. మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా మేము డిమాండ్స్ అడుగుతున్నాము, న్యాయమైన డిమాండ్స్ అని చెప్పి అధికారులు దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకొని మాకు న్యాయం చేయాల్సిందని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మేము రోడ్ల మీద పడి వండుకొని తింటమైపోయింది. మా కుటుంబాన్ని వదిలిపెట్టేసి రోడ్ల మీదకి వచ్చాము. అయినా మాకు ఒక పరిష్కారం దొరకలేదు. దయచేసి పోలీసులు కూడా మాకు సహకరించి మా డిమాండ్లకు ఒప్పుకొని పై అధికారులకి లెటర్ పంపించి పై అధికారులతో మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకరించి మా యొక్క కోరికల పరిష్కారం చేయడంలో మీ వంతు పాత్ర కూడా పోషించమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు 6 గంటల నుంచి ఇక్కడ ఆందోళన జరుగుతున్న కమిషనర్ గారు వచ్చి కార్మికులతో చర్చించి మేము ట్రాక్టర్ తీయమని చెప్పేసి హామీ ఇస్తే మేము ఈ కార్యక్రమం విరమిస్తాం తప్ప అప్పటి వరకు మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి జెండాలు కూడా తీసుకెళ్లారు. అంటే రేపు కోర్టు కేసు పెట్టి ఎన్ని సాక్షులు చెప్పాక తీసుకెళ్తున్నారు. ఇదంతా దుర్మార్గంగా నడుస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చర్చలు జరపండి. సానుకూలంగా మేము అడుగుతుంది పర్మనెంట్ చేస్తామని అన్నారు కదా, పర్మనెంట్ 26,000 జీతము అలాగే టీఎస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే చర్చలు జరిపి మాకు పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం పోలీసు వారు ఈరోజు ఆ కానిస్టేబుల్కి చేయి తీసుకుంటే సిఐటి నాయకులు కొట్టారని కర్ర చేసుకోలేరు. మీరు ఇది జాగ్రత్తగా ఫీడ్ చేసి మాకు మీరు పంపిస్తే ప్రజలకు పంపించాలి. ఈరోజు ఇప్పుడు చూశాను జెండాలు చేసుకోలేరు. మరి కార్మికులు ఈ వరకు మమ్మల్ని ఈడ్చినప్పుడు రక్తం వచ్చినప్పుడు గొడవలు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులో విపరీతమైన కోత విధించారని, అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ధర్నా కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా
నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో విపరీతమైనటువంటి కోత విధించింది. అదే సందర్భంగా ఇప్పుడు మళ్ళీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలనే పేరుతో జీవో ఇచ్చింది. సుదీర్ఘకాలంగా మన జర్నలిజంలో ఉన్నటువంటి దాదాపు 25-30 ఏళ్ల క్రితం నుంచి కూడా జర్నలిజంలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ జర్నలిస్టులకి, చిన్న పత్రికల వాళ్ళకి, అట్లాగే డెస్క్ జర్నలిస్టులకి, అఫీషియల్ జర్నలిస్టులకి, వీళ్ళకి ఎవరికి కూడా అక్రిడేషన్ లేని కారణంగా ఇవాళ వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కోల్పోయే అవకాశం, ఆ పరిస్థితి ఏర్పడింది. దీన్ని నిరసిస్తూ ఇవాళ అన్ని జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో ఒంగోలులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోని రద్దు చేయాలని చెప్పి కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి జిల్లాలో అట్లాగే అక్రిడేషన్ కమిటీలో కూడా అక్రిడేషన్ ఎంపిక కమిటీలో కూడా అవకతవకలు జరిగి నిజంగా పనిచేసే అనేక మంది జర్నలిస్టులకి అక్రిడేషన్ రాలేదు. అలా కాకుండా పనిచేయని కొంతమంది జర్నలిస్టులకి అక్రిడేషన్లు వచ్చాయి. ఇవాళ అక్రిడేషన్ ప్రాతిపదికగా ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులందరూ ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత న్యాయ పోరాటానికి సంసిద్ధమవుతారు. తక్షణం ఆ కార్యక్రమానికి మేము ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున పూర్తి సంఘీభావం తెలుపుతున్నాము. గతంలో జగన్ ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో ఏంటంటే కరోనా టైంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేము 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటన చేసి జీవో ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఆ జీవో అమలుపరచలేదు. అలాగనే జర్నలిస్టులందరికీ ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. అది కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు కూడా జర్నలిస్టు అలాగనే మోసం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పటికైనా జర్నలిస్టు సమస్యలు పరిష్కరిస్తారని మేము అర్థం చేసుకోవాలి. రోడ్డు మీద పడి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలియజేస్తూ ఉన్నారు. మనకు కావాల్సిన ఒకే ఒక అక్రిడేషన్ కోసం మనం పోరాడుతున్నాం. మనకు కావాల్సిన పద్ధతిలో మనం ఈ పోరాటం చేస్తున్నాం. కానీ రోడ్డు మీద పడే పరిస్థితికి మనం వచ్చామంటే ప్రభుత్వం మన మీద ఎంత మీద ప్రేమను వలగబోస్తుందో మనం ఈ విషయంలో చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు జర్నలిస్టులుగా పనిచేస్తున్నాం. జర్నలిస్టులు అందరికీ స్థలాలు ఇవ్వాలి, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలనేది మన అసోసియేషన్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను వెంటనే తెరిపించి లబ్ధిదారులకు పౌష్టికాహారం అందేలా చేయాలంటే ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు చర్చలకు వెంటనే పిలవాలి. ముఖ్యమంత్రి గారు సమరశీలంగా కొత్త పద్ధతుల్లో ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క, ప్రజా సంఘాల యొక్క అందరి మద్దతు తీసుకున్న రకంగా సమ్మెలో కొనసాగుతున్నారు. కానీ ప్రభుత్వం వైఖరి దీనికి విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ సమస్యను న్యాయసమ్మతంగా పరిష్కరించాలి. కారణం ఇవాళ పరిస్థితుల్లో వాళ్ళు కోరుతున్నటువంటిది, మీరు ముఖ్యమంత్రి కాకముందు, ఎన్నికలకు ముందు మీరు వాగ్దానం చేశారు. అందులో కీలకమైనటువంటిది నేను వస్తే జీతం పెంచుతానని చెప్పారు. ఆ జీతం పెంపుదల అనే దాని సమస్య కాదు. నేను వస్తే గ్రాట్యుటీ ఇస్తానని చెప్పారు. దాన్ని కూడా నువ్వు తిరస్కరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వాళ్ళున్న పరిస్థితుల్లో నిర్బంధంతో, అబద్ధాలతోటి, నియంత్రణతో పోలీసులను ప్రయోగించే రకంగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కావాల్సిన ప్రయత్నం అంతా కూడా చేస్తున్నావు. కాబట్టి ఇది సరైనది కాదు. ఎప్పటికైనా ఆలోచించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. కారణం ఏంటంటే నువ్వు బెదిరిస్తున్నావని ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది. 5వ తేదీ లోపల మీరందరూ కూడా సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకపోతే 1,06,000 మంది మొత్తాన్ని కూడా సస్పెండ్ చేస్తానని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఎలా సస్పెండ్ చేస్తారు? మీరు సృష్టించిన సమస్య ఇది. మీరు వాగ్దానం చేసిన దాన్ని అమలు జరపమని కోరేటువంటి అంగన్వాడీలకు ఉన్నది. కానీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే వీళ్ళంతా కూడా బానిసలు, మా పదవులకి, మా మంత్రులకి, ముఖ్యమంత్రులకి భయపడి ఇదంతా కూడా చెప్పినట్టుగా వింటారని చెప్పిన పద్ధతులు మాట్లాడుతున్నారు. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ చెప్తుంది, మేము బానిసలం కాదు, మేము స్వతంత్ర పౌరులం. మీరు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేరుస్తాం. మీరు కూడా మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలు జరుపుకునేటువంటి పద్ధతుల్లో పోరాటం సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ నుంచి అంగన్వాడీ ఉద్యమం అనేటువంటిది, పోరాటం అనేటువంటిది 2వ దశలోకి వచ్చింది. ఈ దశలో
ప్రారంభ సూచకంగా ఇవాళ నిరాహార దీక్షల్ని రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర మొత్తం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అంతా కూడా ఉంది. ఈ ఉద్యమం జయప్రదమవుతుంది. కారణం సంపూర్ణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది ఎవరైనా తప్ప సంపూర్ణంగా అన్ని ప్రజా సంఘాలు, రైతు, కూలీ, కార్మిక, కర్షక, ఉపాధ్యాయులు 50 మంది కూడా దీన్ని బలపరుస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది లబ్ధిదారులు ఉన్నారు. అంగన్వాడీల ద్వారా సేవలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఉద్యమం సరైంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే ఆ రకంగా మొత్తం అంతా కూడా వాళ్ళని సమస్యలను పరిష్కారం చేయాలి, మాకు సేవలు అందించాలనే పద్ధతిలో ఆ రకంగా మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియుగా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళలో అసంతృప్తి రగిలిపోతూ ఉంది. ప్రతి వాళ్ళని నువ్వు దెబ్బతీస్తూ ఉన్నావు, అందులో కష్టజీవులను దెబ్బతీస్తూ ఉన్నావు. రెండో పక్క నుంచి సంపన్నులు, కోటీశ్వరులు వీళ్ళకి పెద్ద ఎత్తున దోచిపెట్టడానికి అవసరం పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సరికాదు. ఇది ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలకి ఇవాళ 5 లక్షల జీతం మీరు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఎవరు కోరకుండానే వాళ్ళ యొక్క పెన్షన్ 50,000 నుంచి ₹1,00,000 దాకా పెంచుకున్నారు. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు ఆందోళన చేశారు? ఎవరు వీధుల్లోకి వచ్చారు? ఆ రకంగా మొత్తం అంతా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంటు ఛార్జీలు ఇప్పటికి 8 సార్లు మీరు పెంచారు. రెండో పక్క నుంచి ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం అన్ని రకాలు కూడా ఆర్థికంగా కుంగిపోతున్న పరిస్థితుల్లో, అనివార్యమైపోయినటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చి ఈ రకంగా పరిష్కారం చేయమని కోరుతున్నారు. వాళ్ళని ప్రభుత్వమే నిరవధి సమ్మెలోకి నెట్టింది, ప్రభుత్వమే వీధుల్లోకి లాగింది. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ప్రభుత్వం తమ ఉద్యమాన్ని ఆపలేదని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన సమ్మె 18వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, శాఖలు సమగ్ర శిక్షా ఉద్యోగుల విద్యాశాఖలో హెచ్ఆర్ పాలసీని వెంటనే సమాన పనికి వెంటనే హెచ్ఆర్ పాలసీని వెంటనే ఇమీడియట్గా వాటిని ఆపేస్తున్నాం, మేము ఇంకా పంపించమని చెప్పని తెలియజేశారు. కానీ ఈరోజు చూస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా అన్ని జిల్లాల ఉద్యోగులకి షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ ఆర్డర్లు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు భయపెట్టే కొద్దీ కూడా ఈ సమ్మె ఉధృతం అవుతుంది. మా సమ్మె ఇంకా ఉధృతం చేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే జీవోలు ఇచ్చారో అవి ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా మా సమ్మె ఉధృతంగా కొనసాగుతుందని చెప్పని ప్రభుత్వానికి, మా రాష్ట్ర కార్యాలయ అధికారులకి తెలియజేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్లు మేము రెగ్యులర్ చేయమని, హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పని, అన్ని ఉద్యోగులకి న్యాయం చేయమని చెప్పని ప్రధాన డిమాండ్లుగా పెట్టుకొని ఈ సమ్మె కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా మేము సమ్మె చేస్తున్నామని చెప్పని నెల రోజుల ముందుగానే మనం న్యాయపరంగా సమ్మె నోటీస్ ఇచ్చినా సరే ఈ రోజు వరకు స్పందించకుండా ఈరోజు మీరు సమ్మె చేయకూడదని చెప్పని షోకాజ్ నోటీసులు ఇవ్వటం, టర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చి ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ భయపెట్టే కొద్దీ కూడా ఈ సమ్మె ఉధృతం అవుతుంది, ఇది గుర్తుంచుకోవాలని చెప్పని ఇమీడియట్గా షోకాజ్ నోటీసులు, టర్మినేషన్ ఆర్డర్లు నిలుపుదల చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నాడైనా నేడైనా
నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు.